చిన్న మాట వినగానే మనసు తెగ బాధపడుతుంది. ఎవరో ఏదో అన్నారు అని అసలు నిద్ర కూడా పట్టదు. పక్కన వాళ్ళు మన గురించి ఏమి అనుకుంటున్నారో అన్న భయంతోనే రోజంతా అయిపోతుంది. ఇది ఈ జనరేషన్ లో అందరూ తెలిసి చేస్తున్న చాలా పెద్ద తప్పు. ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉంటాం అంటే అసలు ఏడవకపోవటం కాదు, ప్రతి చిన్న మాటకి మెంటల్లీ బ్రేక్ అవ్వకపోవటం. ఈ రోజు వీడియోలో మీకు 3 విషయాలు చెప్తా, అవి తప్పకుండా ఫాలో అవ్వండి. ఇవి ఎప్పటికీ గుర్తు పెట్టుకోవటానికి ఒక చిన్న ట్రిక్ ఉంది, అదే OIL రూల్. O అంటే అబ్జర్వ్, I అంటే ఇగ్నోర్, L అంటే లిమిట్. ఈ 3 పదాలు గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఎవరూ మనని అసలు బాధపెట్టలేరు. ఈ రూల్లో మొదటి పదమే మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. ప్రాణం ఉన్న మనుషులమై ఉండి మన ఇమోషన్స్ రిమోట్ కంట్రోల్ ఇంకొకటి చేతిలో పెట్టేసాం. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తెగ ఆలోచిస్తాం, కానీ వాళ్ళు విసిరే చెత్తని మన మైండ్ లో వేసుకోవటం మన తెలివి తక్కువ. అందుకే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయడం నేర్చుకోవాలి. ఇమీడియట్ గా రియాక్ట్ అవడం ఆపేయాలి. స్ట్రాంగ్ మైండ్ ఎప్పుడు సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆగిపోవాలి. బాధ వేసినప్పుడు వెంటనే స్టేటస్ పెట్టకూడదు. ఎవరు హర్ట్ చేసినప్పుడు ఇన్స్టెంట్ గా రివెంజ్ తీసుకోవాలి అని ఆలోచించకూడదు. ఇలా సైలెన్స్ లో ఉండడం నేర్చుకున్న తర్వాత పనికి మాలిన మాటల్ని ఇగ్నోర్ చేయడం కూడా అంతే ముఖ్యం. ఒక డ్రై రిప్లై ఇస్తే మన మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. ప్రపంచంలో అందరికీ మాట్లాడే హక్కు ఉంటుంది, కానీ ఆ మాటలన్నీ ఎప్పటికీ నిజాలు కావు. డీప్ గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని ఒక్కసారి గుర్తించుకోండి. వాళ్ళు ప్రతి దానికి తెగ ఎక్స్ప్లెయిన్ చేయరు, అందరినీ కన్విన్స్ చేయడానికి అసలు ట్రై చేయరు. ఎందుకంటే వాళ్ళకు ఒక గొప్ప క్లారిటీ ఉంటుంది, అందరికీ మనం నచ్చాల్సిన అవసరం అసలు లేదు అని. వాళ్ళ దారిలో వాళ్ళు ముందుకెళ్తూ చెత్త మాటల్ని పూర్తిగా వదిలేస్తారు. బయట వాళ్ళు అనుకునే మాటల్ని అలాగే వదిలేసి ఆ ప్రపంచం నాయిస్ ని మన మైండ్ లోకి రాకుండా లిమిట్ చేయాలి. ఖాళీగా ఉన్న మైండ్ ని ప్రతి చిన్న మాట షేక్ చేస్తుంది, కానీ లైఫ్ లో ఒక గొప్ప గోల్ ఉన్న మైండ్ ని అసలు ఎవరూ షేక్ చేయలేదు. మన లైఫ్ లో పనులు లేనప్పుడు మన ఫోకస్ మొత్తం పక్కన వాళ్ళ మీదనే ఉంటుంది, కానీ ఒక్కసారి మన లైఫ్ ని మనం బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే మన స్టాండర్డ్స్ పూర్తిగా మారిపోతాయి. అప్పుడు మన టైం ని మన మైండ్ ని తెలివిగా ప్రొటెక్ట్ చేసుకుంటాం. ప్రతి ఫీలింగ్ పర్మనెంట్ అసలు కాదు అన్న నిజం తెలుసుకుని ముందుకెళ్ళాలి. ఈ అబ్జర్వ్, ఇగ్నోర్ మరియు లిమిట్ దారిలో నడిచే వాళ్ళని ఈ ప్రపంచం గౌరవిస్తుంది. ఇమోషనల్లీ అన్షేకబుల్ అవ్వాలంటే బయట ప్రపంచం నాయిస్ అసలు వినపడకూడదు. మన మైండ్ స్థిరంగా స్ట్రాంగ్ గా ఉండాలి. అక్కడే మన రియల్ పవర్ స్టార్ట్ అవుతుంది. ప్రపంచం ఏమనుకుంటుంది అన్న భ్రమ నుండి బయటికి రావడం చాలా ముఖ్యం. ఈ మాటలు నిజం అనిపిస్తే తప్పకుండా లైక్స్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి రా అండ్ రియాలిటీ మాటల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.